పల్లెలే దేశానికి పట్టుకొమ్మలంటారు. అలాంటి పల్లెల విశేషాలను, పల్లెవాసుల జీవన స్థితిగతులను తెలిపే కార్యక్రమమే అమ్మా న్యూస్, అమ్మా భారత్, మా ఊరు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని అతి ప్రాచీనమైన గ్రామ కాప్సి విశేషాలను మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. అమ్మా న్యూస్, అమ్మా భారత్ వీక్షకులకు నమస్కారం. మా ఊరు కార్యక్రమానికి స్వాగతం. ఆదిలాబాద్ జిల్లా అంటే అనేక గ్రామాలకు, అనేక ప్రాంతాలకు, అనేక విశిష్ట సంస్కృతి సాంప్రదాయాలకు ప్రసిద్ధి ఆదిలాబాద్ జిల్లా. అయితే ఈరోజు మా ఊరు కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు బేలా మండలం కాప్సి గ్రామంలో ఉన్నాం. కాప్సిలో ఇక్కడ మనం చూస్తున్నాం, గత 5 రోజులుగా నానాజీ మహారాజ్ యొక్క ఉత్సవాలు ఏదైతే సప్తాహ ఉందో సప్తాహ ఉత్సవాలు జరుగుతున్నాయి. నేను ఈరోజు ఆ కార్యక్రమం ముగింపు సందర్భంగా గ్రామస్తులందరూ కూడా, గ్రామ పెద్దలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఒక పూర్తి గ్రామస్తులందరూ కూడా మనతో ప్రసిద్ధంగా ఉన్నారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా మనం ఈ ఊరు చరిత్ర, అంటే కాప్సి అనే ఊరు పేరు ఎలా వచ్చింది, అలాగే కాప్సిలో బతుకు తెరువు ఎలా ఉంటుంది, ఆధ్యాత్మికంగా ఎలా ఉంటుంది, ఇతరత్ర అంటే పేదవారికి సహాయ సహకారాల విషయంలో ఓవరాల్ గా గ్రామ పరిస్థితి ఏందో మనం గ్రామస్తుల ద్వారానే అడిగి తెలుసుకుందాం. మీ అందరికీ అమ్మా న్యూస్, అమ్మా భారత్ తరపున రామ్. చెప్పండి, కాప్సి అనేటటువంటి ఈ ఊరు, అంటే కాప్సి అనే పేరుకి ఏమైనా అర్థం ఉన్నదా? తర్వాత ఈ ఊరికి ఆ కాప్సి అనే పేరు ఎట్లా వచ్చింది? మన పూర్వీకులు మనకు చెప్తున్నారు, అరే ఇట్లా ఈ విధంగా మన ఊరికి పేరు వచ్చిందని. అసలు ఫస్ట్ కాప్సి అనేటటువంటి పేరు ఈ గ్రామానికి ఎలా వచ్చింది? ఫస్ట్ గా మా గ్రామానికి బోదాడ్ అనే పేరు ఉండే. 1850లో సంత సద్గురు నానాజీ మహారాజ్ గారు మా కాప్సి గ్రామానికి వచ్చారు. ఆ వచ్చిన రోజు ఆయన మహారాష్ట్రలో వర్ధా జిల్లా హింగన్ ఘాట్ తాలూకాలో ఉండే కాప్సి నుంచి వచ్చారు. అయితే మహారాజ్ గారు వచ్చిన తర్వాత మా ఊర్లో అన్ని సుఖ సంతోషాలు వెలిగినాయి, మంచిగా అయినాయి. కాబట్టి అప్పటి నుండి 1850 నుంచి మా ఊరిలో బోదాడ్ వెళ్ళి కాప్సిగా మారింది. మా ఊరు పేరే మారిపోయింది, కాప్సి బోదాడ్గా మారింది. ఈ గ్రామం 1850 అంటే ఎంతో చరిత్ర ఉన్నది. మరి అప్పటికి అంటే మీరు ఏదైతే అంతకుముందు ఉన్నటువంటి ఒక పేరు కాప్సి వచ్చిన తర్వాత గ్రామం యొక్క మార్పు ఏ విధంగా జరిగింది? ఇప్పుడు మా పూర్వీకులు చెప్పిన ప్రకారంగా మా గ్రామంలో దగ్గర 95% వ్యసనాలకు బానిసలు ఎవరు లేరు. 95% గా వ్యసన ముక్త ఉన్నారు. మంచి అలవాట్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూశారు, ఇంత పెద్ద కార్యక్రమాలు మా దగ్గర అయితూనే ఉంటది. కాబట్టి అందరికీ మహారాజ్ గారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో మంచి సుగుణాలతో ఉన్నారు. మంచి పిల్లలు కూడా భవిష్యత్తు మంచిగా ఉంది, వాళ్ళు చదువుకుంటున్నారు, పాడి పంటలు కూడా బాగా పండుతున్నాయి. అన్ని చూస్తే అంతా బాగానే ఉంది. నానాజీ మహారాజ్ బోధనలు మీకు ఎప్పటి నుంచి ఈ గ్రామానికి పరిచయం? నానాజీ మహారాజ్ యొక్క బోధనల వల్ల గ్రామం ఎలా మార్పు చెందింది? 1850 నుంచి మాకు అప్పటి నుంచి మా పూర్వీకులు చెప్పుతుండే, మేము ఉన్నప్పుడు మాకు కాప్సి గ్రామంలో మా ఊరు బోధనలు చాలా మంచిగా ఉన్నాయి. మా ఉన్న పెద్దవారు మాకు అదే బోధనలు చెప్పి అదే బోధనలు మేము ప్రవేశం. అదే మీరు చాలా విశేషం ఈ గ్రామానికి, కాప్సి గ్రామానికి ఉన్నది. ఎందుకంటే ఈ కాలంలో, ఆధునిక కాలంలో మద్య మాంసానికి దూరంగా ఉండడం అనేటటువంటిది చాలా విశేషం. మరి ఈ మార్పు ఈ గ్రామ యువకుల్లో గాని, గ్రామ ప్రజల్లో గాని, అంటే ఈ మద్యానికి అంటే తాగుడుకు బానిసలు కాకుండా ఉండడం, చెడు వ్యసనాల పట్ల దూరంగా ఉండడం, పెద్దలను గౌరవించడం, ఆధ్యాత్మిక భావంలో కదలడం, ఇది ఎలా సాధ్యమైంది? అంటే సార్ మహారాజు ఇక్కడ మహారాజు వచ్చిన నుంచి అప్పటి నుంచి ఇట్లానే ఉన్నది సార్. అప్పటి నుంచి సార్ మా పూర్వీకులు చెప్పిండు, ఈ మహారాజు బ్రాహ్మణ్ సమాజు ఆయన సంత్ అయిండు. ఇక్కడ మొత్తం మా ఊర్లో మంచి బోధనాలు చెప్పిండు సార్. దీని గురించి మాంసాహారం, మద్యం ఏం అలవాటు లేకుండే మా పూర్వీకులు ఎప్పుడు అట్లానే నడుస్తున్నాయి సార్. ప్రధానంగా
हाँ, नानाजी महाराज जो है उनका संदेश क्या रहता है? नानाजी महाराज यहाँ 1850 में अंदाजा यहाँ आए थे। उन्होंने ये हमारे गुड़ी स्थापना बोल के कार्यक्रम हमारे गांव को लगा दिए। जब से हम वो निभाते आ रहे, तो इस जब से हमारे पूर्वज मटन चिकन ये वो सब छोड़ दिए, जब से ये ऐसा ही चलते आ रहा और प्रोग्राम करते आ रहे हर साल। మీరు చెప్పండి ప్రధానంగా అంటే నానాజీ మహారాజు సందేశాలు అంటే ఆయన గతంలో మీ గ్రామానికి వచ్చినప్పుడు గ్రామ ప్రజల్లో మార్పు తీసుకొచ్చినారు. ఆయన ఇచ్చిన సందేశంలో ప్రధాన అంశాలు ఏంటి? ప్రధాన అంశాలు ఏమిటంటే అమ్మ నాన్న సేవ చేయాలి, మళ్ళీ వ్యసనాలకు దూరంగా ఉండాలి, గోమాత సేవ చేయాలి, ఇతరులకు సహాయపడాలి, మంచి సుగుణాలతో జీవనం గడపాలి, ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళ కొరకు మనం ఆ అవసరాన్ని తీరాలి. అదే సందేశం. ఎక్కువ ఏది చెప్పారంటే మీ దగ్గర తల్లి తండ్రి అదే దైవము, ఆ దైవాన్ని మీరు పూజించండి, మీలో కరెక్ట్గా మార్పు వస్తుంది. అదే సందేశం ఎక్కువ సార్లు చెప్పారు. అయితే ధ్యానం చెప్పారు, యోగా చెప్పారు. అయితే మహారాజ్కు వైద్యకీయం అంటే వైద్య శాస్త్రంలో ఎక్కువ అనుభవం ఉండే, మీకు ఏదైతే రోగం ఉన్నదో దాని గురించి మీరు ఎలా మీలో మీరు వితౌట్ డాక్టర్ మీరు బయటపడాలా, దాని గురించి మహారాజ్ కొన్ని ఆ కాలంలో అయితే మనం లేము అప్పుడైతే, కానీ పూర్వీకులు ఆ గ్రంథంలో చూస్తే మహారాజు చాలా వరకు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇచ్చారు మస్తు మందికి. అయితే ఆ ఆయుర్వేదిక్ మెడిసిన్ తో పాటు ధ్యానము మెయిన్ గా ఓం సోం అనే యొక్క మంత్రం ఉంటది. ఆ మంత్రం ద్వారా ధ్యానం ఏ విధంగా చేయాలి, ధ్యానం చేస్తే మన శరీరంలో ఎక్కువ మార్పులు వస్తాయి, మనశ్శాంతి కలుగుతుంది, మనశ్శాంతి కలిగితే అన్ని రోగాలు అవుతాయి అనే ఆ సందేశం బాగా పెద్ద. ఫస్ట్ మెయిన్ ఏముందంటే మంచిగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, ఊరు మొత్తాన్ని కలిసిమెలిసిగా తీసుకువెళ్ళాలి, అమ్మా నాన్న సేవ చేయాలి, అన్నదమ్ములు మంచిగా కలిసిమెలిసి ఉండాలి. అది ఒక పాయింట్. ఒకరికొకరు సహాయం చేయాలి. ఇప్పుడు కూడా మా ఊర్లో అది నడుస్తుంది. ఎవరికైనా అయిందంటే ఆ ఇంటి వారికి తెలియదు. అన్ఫార్చునేట్లీ ఏమన్నా అయిందనుకోండి, ఎవరైతే యజమాని హెడ్ ఆఫ్ ది హౌస్ ఉంటారో వాళ్ళ ఇంట్లో ఎవరికైతే అయింది వాళ్ళకి తెలియదు. మనవంటూ వాళ్ళు వేరే బండి తీసుకొని పోయి అతను ఏమైందో ఆ తర్వాత వాళ్ళకు ఫోన్ల మీద చెప్తారు. ఆ పరిస్థితి ఇప్పుడు కూడా అది నడుస్తూనే ఉన్నది. చాలా విశేషం. ఎందుకంటే ఈ రోజుల్లో సొంత అన్నదమ్ములకు కూడా ఏదైనా జరిగితేనే పట్టించుకునే సందర్భం నేటి ఆధునిక కాలంలో జరుగుతోంది. మరి గ్రామంలో ఉన్నటువంటి ఎవరు కష్టాల్లో ఉన్నా కూడా అందరూ కలిసికట్టుగా గ్రామంలో వాళ్ళ కష్టాలు తీర్చుకుంటున్నారు అనుకుంటే ఇది కేవలం ఒక బోధన వల్లనే సాధ్యమవుతుంది. అయితే ఆయన బోధన అనుసారంగా మీరు ఏ గ్రంథాన్ని పఠిస్తారు? నానాజీ మహారాజ్ గ్రంథం ఉంది, కానోజీ ఠాక్రే అని దానికి రైటర్ ఉండే. అయితే అతడు ఆ గ్రంథాన్ని రాసి మా దగ్గర మరాఠీలో ఉన్నది. అది చాలా మంచి బోధనలు, చాలా మంచి జ్ఞానం. అంటే మహారాజ్ గారు ఏ విధంగా జీవించారు, ఏమేం చేశారు, అయితే ఆ విషయాలన్నీ 18 అధ్యాయాల గ్రంథం ఉన్నది. జస్ట్ టైప్ ఆఫ్ భగవద్గీత అది అంటూనే నేను చెప్తున్నా, టైప్ ఆఫ్ భగవద్గీత. అదే జ్ఞానం సువర్ణ అలంకారాలతో రాసిన గ్రంథం ఉన్నది. అది మంచి గ్రంథం, చదివేటప్పుడే మనకు అర్థమవుతుంది. అర్థమైతూ మనలో ఒక రోమం ఇట్లా పులకితం అయిపోతుంది. ఎట్లా అంటే ఇంత జ్ఞానం ఉన్నది దాంట్లో చదివేటప్పుడు మనకు తెలుస్తుంది. అందరూ కూడా పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటారు. మేము 5 రోజులు ఇక్కడ చదువుతాం, నిన్ననే దాని ముగింపైంది. అయితే చదివేటప్పుడు ఎవరైనా కనీసం మరాఠీ వాక్యాలు తెలిసిన వాడైతే అక్కడ కూర్చుండి ఎట్లా ఉంటాడంటే ఆయనకు మొత్తం తెలిసిపోతుంది. ఆ బోధనలు ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు చెప్పిన విధంగా అన్ని. అయితే ఆధునికంగా చూస్తే ఇప్పుడు మా ఊర్లో ఇప్పుడు 5 రోజులు ప్రోగ్రాం ఉండే మా దగ్గర. అయితే మీకు తెలిసింది నాకు తెలిసింది ఏమంటే ఈ యుగంలో సెల్ ఫోన్ యూజు, టీవీలు యూజు, ఇప్పుడైతే ఐపీఎల్ నడుస్తుండే. అయితే ఎట్లా ఉండాలంటే యువత ఈ సంత సద్గురు నానాజీ మహారాజ్ యువ సేన అని ఒక సంస్థ ఉన్నది మా దగ్గర. ఆ యువ సేనలో మొత్తం యువకులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఐపీఎల్ చూడలేదు, ఎప్పుడు దాన్ని ముట్టలేదు టీవీని, ఫోన్లని. ఈ 5 రోజులు మార్నింగ్ 7:30 నుంచి భోజనాలు స్టార్ట్ అయితే మార్నింగ్ భోజనాలు 12 వరకు ఉంటది. మళ్ళా సాయంత్రం 3 గంటల నుంచే, అంటే ఒక 2 hours మధ్య గ్యాప్ ఉంటది కదా, ఆ గ్యాప్ లో వాళ్ళే మొత్తం చేయాలా. మేము ఎన్ని వంటలు చేస్తామైతే ఆచార్యులు అక్కడ నుంచి బయట నుంచి ఎవరు తేరు, మొత్తం సొంతంగానే మేము చేసుకుంటాం. అయితే సహాయం ఏముంటదంటే మెయిన్ గా యువకుల నుంచి మాకు సహాయం దొరుకుతుంది. వాళ్ళు ఫస్ట్ ఇవి అన్ని ఫోన్లు అవి ఇవి పెట్టి పక్కకు పెట్టేసి అన్ని వాళ్ళ ధనతో వాళ్ళు మొత్తం పని చేస్తారు. వాళ్ళ మీదనే మేము డిపెండ్ ఉన్నాం. మేము ఇట్లా మాట్లాడతాం, మేము చూసుకుంటాం అన్ని.
కానీ చేసేది మాత్రం మా ఊరు యువకులు మాత్రమే. యువకులు లేనిది సాధ్యం కాదు. ఆ యువకులకు నేటి కాలంలో ఇంత జ్ఞానం వచ్చిందంటే అది మహారాజ్ బోధనల వల్లనే వచ్చింది అని మాకు తెలుసు. మహారాజ్ గారి ఆశీర్వాదం మా ఊరు మీద బాగానే ఉంది. అయితే ఇప్పుడు సరే, మీరు పెద్దలంటే మంచి ఒక ఆధ్యాత్మిక భావనలో వెళ్తున్నారు, ఒక ఆధ్యాత్మిక పరివర్తన తీసుకొస్తున్నారు. మీ ఊర్లో ఉన్నటువంటి యొక్క పిల్లలు, యువత కూడా అలాగే మీ దారిలో నడుస్తున్నారా? అంటే చెడు వ్యసనాలకు దూరంగా ఉంటున్నారా? ఉంటున్నారు. నేను ముందే చెప్పాను, మా దగ్గర దగ్గర 95% చెడ వ్యసనాలకు ఈ సారా కానివ్వండి, మాంసం కానివ్వండి దూరంగా ఉన్నారు. చాలా మంది చూస్తే మాలలు వేసి ఉన్నారు, మంచి ప్రవర్తనతోనే నడుస్తున్నారు. అయితే మరొక విషయం, ఇప్పుడు నానాజీ మహారాజ్ యొక్క బోధనలు కేవలం సంవత్సరంకి ఒకసారి మీ గ్రామంలో వీళ్ళకి చెప్తారా, లేదంటే ఆ బోధనలు మిగతా గ్రామాలకి ఏమైనా ప్రచారం చేస్తారా? తప్పకుండా. మేము 1000 గ్రంథాలు మొన్ననే న్యూ ఎడిషన్ తీసినాము. అయితే బాగా పక్కలో ఉన్న, ఇప్పుడు మా ఊర్లో అయితే ఇంతమంది జనాలు లేరు కదా, ఇప్పుడు వచ్చిన వాళ్ళు వేలకు మంది వచ్చారు 5 రోజులు అయితే పక్క నుంచి. అయితే మేము అది చాలా పెద్ద గ్రంథము, కానీ ఓన్లీ 100 రూపీస్కే వాళ్ళకి ఇచ్చినాము. అయితే కొందరికైతే ఇలాగే ఇచ్చేసినాము. అయితే ఎందుకంటే మహారాజ్ గారి బోధనలు అందరికీ తెలవాలి, మన ఊరే కాకుండా మన మండల్లో, మన జిల్లాలో, పక్క రాష్ట్రంలో కూడా తెలవాలని మేము ఇట్లా మహారాష్ట్రలో కూడా తీసుకుపోయి ఆ గ్రంథాలని పంచినాం. ఇక్కడ దాదాపుగా మీ కాప్సీ గ్రామంలో ఎన్ని గడపలు ఉంటాయి? 150. 150 కానీ ఓటర్స్ 5-6 మంది. అంటే దాదాపు 150-200 గడపలు ఉంటాయి, ఇండ్లు ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా వ్యవసాయమే జీవనాధారమా, లేదంటే ఇంకా ఇక్కడ బతుకు తెరువు గ్రామస్తులది ఎలా ఉన్నది? అందరికి వ్యవసాయం బతుకుదే, మొత్తం వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారు. అంటే దాదాపు 500 మంది జనాభా పూర్తిగా వ్యవసాయం మీద. పూర్తిగా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ ఎలాంటి పంటలు పండిస్తారు? పత్తి సార్, జొన్న, సోయాబీన్, ఇంకా సార్ కంది, శనగ. అంటే ఓవరాల్ గా ఇక్కడ ఎన్ని ఎకరాల్లో, ఎన్ని వందల ఎకరాల లేకపోతే 1000 ఎకరాల సాగు అవుతుందా? సార్ 750 ఎకరాల దాకా ఉన్నాయి సార్. మధ్యలో ఓ. సాగు అవుతుంది. అంటే ఎక్కువగా అంటే 750 నుంచి 1000 ఎకరాల మధ్యలో సాగేటటువంటి దాంట్లో పత్తిదే ప్రధాన భాగం. పత్తి, సోయా. పత్తి, సోయా. మరి ఇప్పుడు ఈ సంవత్సరం అంటే గత ఎప్పుడు అయితే రైతుకు ఎప్పుడు కష్టాలే ఒక రకంగా చెప్పాలంటే. అయితే ప్రకృతి కోపం ఇస్తుంది, లేదంటే ఇక్కడ బయట దళారులు దోచుకుంటారు. అంటే రైతుకు మాత్రం ఎప్పుడు నష్టం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ఏమైనా రైతు బాగుపడేటువంటి పరిస్థితి ఏమైనా కనబడుతుందా? ఎందుకంటే బాగా పడుతుంది, పత్తి మంచిగా అయింది సార్, కానీ సోయా లాస్ అయింది మొత్తం. పత్తి మంచిగా ఉంది, ఆ. సోయా మాత్రం రాదు. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాల పత్తి పండింది? కొందరికి ఎకరానికి 7 క్వింటాలు, కొందరికి 10 క్వింటాలు అట్లా పండింది. 12 కూడా ఇరిగేషన్ వాళ్ళకు 12 వరకు కూడా పోయింది, కానీ చాలా తక్కువ. అయితే పత్తిలో ఈ సంవత్సరం లాస్ ఎట్లయిందంటే, ఎప్పుడైతే వ్యవసాయదారుల దగ్గర పత్తి ఉండేనో అప్పుడు మార్కెట్ లో ధర లేకుండా, పత్తి అమ్మిన తర్వాత ధర పెరిగింది. అదేంది ఇప్పటికి కూడా పత్తి కొనుగోలు సాగుతున్నాయి కదా. అయితే ఈ ప్రజెంట్ ఉన్నటువంటి ఒక మద్దతు ధర, మరి రైతు ఏదైతే పంట సాగు చేసుకోవడానికి పెట్టుబడి పెడతాడో, వ్యవసాయ కూలీలు కావచ్చు, రసాయన మందులు కావచ్చు, లేదంటే కూలీల ఖర్చు కావచ్చు, తిరిగి పంట చేతికి వచ్చేంత వరకు రైతు చేసే ఖర్చుకు వచ్చిన ఆదాయానికి ఏమైనా పొందనుందా? రైతుకు మిగిలేది 1000 రూపాయల కంటే ఎక్కువ లేదు. ఎందుకంటే 7,000 120 ఏమో రేట్ ఉన్నది. 8 రూపాయల కిలో, 10 రూపాయల కిలో ఆ కూలీలు ఏరటానికి తీసుకుంటున్నారు. వాళ్ళకు ఏరటానికి తేవటానికి 500 ఆటో తీసుకొని రావాలా, మళ్ళీ 500 పెట్టి మళ్ళీ వాళ్ళ ఊరుకు విడిచిపెట్టాలా, మధ్యలో మళ్ళీ టిఫిన్స్ ఇవ్వాలా వాళ్ళ చేనులో తీసుకుపోయి. అయితే ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు రైతులైతే గిట్టుబాటు ధర వస్తలేదు. మరి ఇక్కడ ప్రధానంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి 500 మంది జనాభాలో అందరూ రైతులేనా, లేదంటే ఈ కౌలు రైతులు ఉన్నారా, లేదంటే వ్యవసాయ కూలీలు కూడా ఉన్నారు? पूर्ण खेती वाले सर, काही मजुऱ्या करते, काही गरीब आहे, काही लहान कास्तकार आहे, कशा तरी छोटे कास्तकार आहे, ते हे करून हे करते. అంటే వాళ్ళ సాగు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా సాగు పంట పొలాలకు ఎప్పుడు పోతారు? सकाळी 9 वाजता जाऊन 5 वाजेपर्यंत राहते, पुन्हा येते घरी. ఇప్పుడు సోయా పరిస్థితి ఎట్లున్నది ఇప్పుడు ప్రజెంట్? మద్దతు ధర కానీ పంట सोया लई झाला नाही, लई परेशान मध्ये आहे, भावही नव्हता, नावना झाल्यावरच भाव वाढला. आता ते सोयाबीन खतम झाली द्यायची. ఇక అంటే ఇప్పుడు పంటలో పరిస్థితి మంచి లేదు. ఇప్పుడు ప్రధానంగా ఈ మీకు పండేటటువంటి ఒక పంటలకి సాగునీరు ఎక్కడి నుంచి వస్తుంది? మా భూమిలో సాగునీరు బాగానే ఉంది. అంటే బోర్ బావిలో
భూమిలో నీళ్లు బాగున్నాయి. అయితే దాంట్లో నుంచి బోర్లు మాక్సిమం బోర్లే ఉన్నాయి, బావిలు ఎక్కడ లేవు. బోర్ల నుంచి మేము నీరు తీసుకొని వ్యవసాయానికి యూజ్ చేస్తాం. అంటే మీ గ్రామానికి చెరువులు లేవా? చెరువు ఒకటి ఉంది, చెరువు అక్కడ దగ్గరనే ఉంది, చిన్న చెరువు ఉంది. అది వర్షాకాలంలో ఉంటది దాంట్లో నీళ్ళు. మళ్ళా దగ్గర మనం దీపావళి అయిన తర్వాత అది మొత్తం ఇంకిపోతుంది, ఏముండదు ఇక. అంటే చెరువు ద్వారా సాగు ఏం కాదు? ఏమి కాదు. గ్రౌండ్ వాటర్ మాకు ముందే చెరువు కాక ముందే మాకు గ్రౌండ్ వాటర్ బాగానే ఉంది. అయితే అంటే ఇప్పుడు ఈ మన చుట్టుపక్కల ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి కదా, ఈ ప్రాజెక్టుల నుంచి ఏమైనా కాలువల ద్వారా మీ పంట పొలాలకు నీరు అందే పరిస్థితి లేదా? ప్రస్తుతం అయితే ఏది లేదు, కానీ అది ప్లాన్ లో ఉన్నట్టు ఉంది. ఇంతకు ముందు అది చెనాక కోరటా బ్యారేజ్ ద్వారా మా మండల్లో మా ఊరు వరకు వస్తుందో రాదో తెలియదు, కానీ ఒకసారి వాళ్ళు సర్వే మాత్రం చేశారు. ఒకవేళ కొరడా చెనక ప్రాజెక్టు కనుక పూర్తయితే ఇక్కడ మీ గ్రామంలో దాదాపుగా ఎన్ని ఎకరాలకు సాగే పరిస్థితి ఉంది? దాదాపు 500 ఎకరాల వరకు సాగు అవుతుంది. 500 ఎకరాలు. అది కాప్సీ శివార్లో నీళ్ళు ఉన్నది, కానీ పక్కన శంషాబాద్ కానీ అయితే అక్కడ నీళ్ళు లేదు, మొత్తం కలయి. అయితే ప్రాజెక్ట్ నీరు వస్తే కెనాల్ సర్వే అయింది అది పూర్తి, కానీ కొద్ది లిటికేషన్ ఆగి ఉన్నది. అది అయితే ఇంకా మంచిగా ఉంటుంది అన్నట్టు. అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. మరి ఇప్పటికైతే ఇంకా ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి కదా, అంటే ఎప్పటి వరకు పూర్తయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు? అది అయితే దేవుడికి గుర్తు ఇక ప్రస్తుతానికి అయితే దేవుడికి గుర్తు వస్తే కానీ అందరికి లాభం అవుతుంది అన్నట్టు. బోరో అందరికి లాభం అవుతుంది. అయితే ఇప్పుడు ఇంకా ఈ వ్యవసాయదారులు అంటే మీ ఉన్నటువంటి ఒక గ్రామంలో పిల్లలు చదువుకునడానికి ఎక్కడికి వెళ్తారు? చదువుకోవడానికి ఇక్కడ బేలాల ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి, మళ్ళీ ఆదిలాబాద్ పోతారు. అంటే మీ ప్రజెంట్ మీ ఊర్లో ఇప్పుడు 5వ తరగతి వరకు ఉన్నాయి ప్రైమరీ స్కూల్, గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ ఓన్లీ. అంటే ఎంత మంది ఉంటారు పిల్లలు? పిల్లలు ఇక్కడ దాదాపు 10 మంది ఉన్నారు. తక్కువ 5 మంది. ప్రైవేట్ లో అయితే మస్తు మంది ఉన్నారు, దాదాపు 500 మంది దాకా ఉంటారు. అంటే దాదాపు మీ ఊర్లో ఉన్న పాఠశాలలో 10 మంది చదువుతారు అంతే, మిగతా ఎక్కువ మంది ప్రైవేట్ స్కూల్కే పోతారు. అంటే ఇక్కడ మరి విద్య బాగలేదా? విద్య ఉన్నాయి కానీ విద్య ఉన్నది కానీ ఇక్కడ తెలుగు మీడియం, అసలు తెలుగు మీడియం. ప్రజలు ఏమి కోరుకుంటారంటే ఇంగ్లీష్ కావాలా, అట్లా ఆ ఆలోచనతోటి ప్రైవేట్ లో పంపుతారు అన్నట్టు. ఇప్పుడు అంటే ఎంతమంది ఉపాధ్యాయులు ఉంటారు ఇక్కడ? ఉపాధ్యాయులు ఒక్కడే ఉన్నాడు ప్రస్తుతం. ఆయన 5వ తరగతి ఆయన బోధన ఇవ్వాల. మంచిగా చదువుకున్న పిల్లగాలు అంటే బాగా చదువుతుంటారా? అంటే డిగ్రీ వరకు అట్లా పాస్? కొన్ని ఉన్నాయి కదా సార్, 5-6 పిల్లలు ఉన్నాయి, డిగ్రీ అయింది కానీ ఇది సర్వీస్ లేవు. అంటే ఉద్యోగాలు వచ్చినాయి గ్రామంలో ఎవరికన్నా? ఎవరు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు రాలే. MBBS లో కూడా వచ్చింది. 2 సంవత్సరాలు MBBS లో నడుస్తున్నాయి మన రిమ్స్ లో. అట్లనే మీ ఊర్లో అంటే ఈ వ్యక్తి ద్వారా, అంటే ఈ పలానా వ్యక్తి ద్వారా మన ఊరి పేరు వచ్చింది, ఈయన అంటే మంచి పనులు కావచ్చు లేదా చెడ్డ పనులు కావచ్చు, లేదంటే మంచి ఉద్యోగంలో ఎక్కడికో అమెరికా పోయి బాగా సంపాదించుకొని మంచి పనులు ఇట్లా చేసేటోళ్ళు మీ ఊరికి సంబంధించిన వ్యక్తి లాంటివి ఎవరు ఉన్నారా? ఒకరోజు ప్రమోద్ బెదల్కర్ ఆయన నాతో దుబాయ్కి పోయి కొంచెం సాధించి వచ్చాను. పిల్లల చదువు అయిపోయింది. ప్రధానంగా ఒకవేళ గ్రామంలో ఆపద వస్తే, అంటే అనారోగ్యం బారిన పడితే, మరి ఊర్లో ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం కానీ, మరి అక్కడ వాళ్ళ పరిస్థితి వేరే ఊరికి తీసుకుపోయడానికి అంబులెన్స్ సౌకర్యం గానీ ఉంటుందా? ఉంటుంది సార్. ఇక్కడనైతే ప్రాథమిక చికిత్స కొరకు మా ఊళ్ళోనే ఒక డాక్టర్ ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడిన వ్యక్తే డాక్టర్ విఠల్ వైద్య. ఆయన మంచి డాక్టరే. మొత్తం యవత్మాల్, నాగ్పూర్ అంత కన్సల్టింగ్ ఉంటుంది. మనం అడుకుంటా అంటే తెలకున్నా కానీ వేరే వాళ్ళ పై డాక్టర్లను అడిగి ట్రీట్మెంట్ చేస్తాడు. ఆయనతో కాకుంటే అప్పుడే రిఫర్ చేసేస్తాడు. అంటే ఇప్పుడు ఏంటంటే ఆయుర్వేద వైద్యం అనేది కూడా బాగా పనిచేస్తుందా? ఆయుర్వేదం మాకు అంత ఐడియా లేదు. ఇప్పుడు అంటే నానాజీ మహారాజ్ ద్వారా ఆయన గ్రంథంలో అంటే ఇక్కడ ఏమన్నా అలాంటి చికిత్సలు చేసేవాళ్ళ? లేదు. వట్టి చెప్తాం మేము, ఏదన్నా ఫలానా మందు పని అంటే ఏమన్నా రోగం ఉన్నది అనుకో, ఏం మనిషికి ఏ నోట్లకి వస్తే ఆ మందు చెప్పిస్తారు. అయితే దాంతో సుఖం నయమైపోతుంది. మీ గ్రామంలో అందరూ కలిసికట్టుగా ఇప్పుడు ఇది సంవత్సరం ఒకసారి నానాజీ మహారాజ్ జయంతి తర్వాత ఇట్లనే ఇంకా వేరే పండుగలు ఊరంతా ఒకటే చేసుకునే పండుగలు ఏమి ఉన్నాయి? ఒకటి బాజీరావు మహారాజ్ ఉంటుంది సప్తా, మొత్తం కలిసి అది సుఖ ఏడాదికి ఒకసారి. మరో నానాజీ మహారాజ్ ఇంకొకసారి రథసప్తమి అని ఉంటుంది, 7 రోజుల ప్రోగ్రాం. అది సుఖమే కలిసి కట్టే ఊరు వాళ్ళు చెప్తాం. ఈ రెండు కాకుండా ఇవి రెండే ఉన్నాయి. రెండు కాకుండా మా విలేజ్ కు 60 రోజులు మా తిండి అండకుండా ఆడవాళ్లకు
పని ఉండదు. మా ఊరి సంగతి అంటే నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ప్రతిసారికి నగర భోజనమే. మరి బయట నుంచి సుఖ మా ఊరుకు భోంచేదానికి వస్తారు. ఎందుకంటే మహారాష్ట్రకు దగ్గర మహాప్రసాదం అని 60 రోజులు దాదాపు 60 రోజులు భోజనం ఉంటుంది. మనం పోయిన ఈ 5 రోజులు సుఖ కంటిన్యూ పొద్దున సాయంత్రం 2 పూటల. గ్రామంలో ఇప్పుడు అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా ఏమున్నాయి అంటే ఇవి ఉంటే మా గ్రామానికి బాగుండు అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి ఒక సమస్యలు మీ గ్రామంలో ఉన్నాయి. ప్రధానంగా సమస్య అయితే ఇప్పుడు మా ఊరుకు దగ్గర అన్ని మంచిగానే ఉన్నది. వేరే సమస్య ఏం లేనట్టే. రోడ్డు ఇప్పుడు ఉంది కానీ అది బాగా చెడిపోయింది. అది మంచిగా చేయాలా. గ్రామంలో ఒక 2-3 రోజులకు డ్రైనేజీ లేదు. ఒక గ్రామంలో ఇంకా బ్యాక్ సైడ్ వెళ్ళే మెయిన్ రోడ్ ఉంది. దానికి కూడా బాగా మురికి నీళ్లు జమ ఉంటది. దానికి డ్రైనేజ్ కావాలా. ఇంకా ఇప్పుడు మేము వ్యవసాయదారులు వ్యవసాయం చేయడానికి వర్షాకాలంలో చేన్లకు వెళ్తాము. అయితే ఆ చిన్న దారుల్లో బాగా బురద ఉంటది. అటువంటి రోడ్లలో కనీసం ఇట్లా కంకర్ రోడ్ అయినా అయితే బాగుంటది. తర్వాత ఈ దగ్గరనే ఇది వాగున్నది. ఆ వాగుకు ఒక చిన్న పూల్ అయినా కూడా అది పర్వాలేదు. అంటే అందరూ చేన్లలో ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు రావచ్చు. లేకుంటే ఒక్కొక్కసారి లేడీస్ కూడా చేన్లకు వెళ్తారు. వెళ్ళి ఏమైతారంటే వర్షం వచ్చిందంటే పురం వస్తుంది, వాళ్ళు అక్కడనే ఉండాల్సి వస్తుంది. అది పురం దిగే వరకు వాళ్ళు అక్కడనే ఉండాలా. వారు ఉధృతంగా పారుతుంది. వాళ్ళని ఇటు మేము దియలేము, మేము అటు వెళ్ళలేము. ఇప్పుడు లేవు. అదే దానికి కూడా ఒక స్టోరీ ఉంది. ఆ వాగు కూడా ఒక స్టోరీ ఉన్నది. ఎట్లా ఉన్నదంటే ఎప్పుడైతే 1850లో మహారాజ్ మా ఊరికి వచ్చిందో అయితే ఒకరికి అడిగిన్లో మీ ఊరు వాగులో నీళ్లు ఉన్నాయంటే సార్ ఇది అసలు నీళ్లు లేవు ఇక్కడ అంటే అది ఎప్పుడు మీది నీళ్లు లేకుండానే ఇట్లనే ఉంటది. ఎప్పుడు కూడా అది నీళ్లు ఉండయని చెప్తే ఈ రోజు కూడా అది అట్లనే ఉన్నది. అయితే బావిలో మహారాజ్ గారు సొంతంగానే టెంకాయ కొట్టి అక్కడ ఇనాగ్రేషన్ చేసి ఈ బావిలో నీళ్లు ఎప్పటికీ ఉంటాయంటే దగ్గర మేము చూసిన కాలంలోనే ఒకసారి ఏమైందంటే చుట్టుపక్కల గ్రామాల్లో అన్ని గ్రామాల బోర్లు బావిలు అన్ని ఇంకిపోయినాయి. అయితే ఆ టైంలో ఈ ట్రాక్టర్లు అవి అయితే లేకుండా ఎడ్ల బండ్ల మీద 200 లీటర్ ట్యాంకులు కట్టి మా ఊరికి వచ్చి నీళ్లు తీసుకుపోతుండే. అంటే నేటికి కూడా నీళ్లు ఉన్నాయి, అప్పుడు కూడా నీళ్లు ఉన్నది. ఎప్పుడు కూడా అది ఇంకిపోలేదు ఆ మహారాజ్ గారు చేసిన నీరు. అది ఆ వాగు హిస్టరీ కూడా ఉంది. ఈ నీరు హిస్టరీ కూడా అలాగే ఉంది మా ఊర్లో. అది మహారాజా చిన్నప్పటి నుంచే ఉంది. తర్వాత అంటే ఇప్పుడు మీ ఊరికి బస్సు సౌకర్యం ఉన్నదా? బస్సు సౌకర్యం లేదు మాకు. ఎందుకంటే ఒక టైం వస్తుంది బస్సు, అది ఓన్లీ స్కూల్ పిల్లల కొరకు వస్తుంది. ఒకవేళ స్కూల్ కి సెలవు ఉన్నదంటే ఆ బస్సు కూడా రాదు. వయా కాప్సి వెళ్ళి భేదోడకు వెళ్తుంది. కాలేజీ స్కూల్ పిల్లలని తీసుకువెళ్ళి అది మార్నింగ్ స్కూల్ టైం, ఈవినింగ్ హాలిడే టైం, అది స్కూల్ టైం ఓన్లీ. ఇట్లా వాణిజ్యపరంగా అయితే మాకు ఏం లేదు, ఆటో లేదు ఎక్కువ. అంటే మీరు కోరుకుంటున్నారా బస్ సౌకర్యం ఉంటే బాగుంటుంది? తప్పకుండా, వై నాట్, తప్పకుండా మాకు బస్ సౌకర్యాలు ఉంటే ఎవరు వద్దంటారు సార్. సౌకర్యాలు ఉండాలి. కనీసం ఒక 3 టైంలన్నా బస్సు ఉండాలా. అంటే ఎప్పుడన్నా మీరు ఆర్టీసీ వారికి మీ వినతి చేసినారా? ఇంతకు ముందు ఒకసారి మేము కొత్తగా రోడ్ వచ్చినప్పుడు వినతి చేసినాము. ఆ సంవత్సరం 1 year నడిచింది. తర్వాత ఏమైందంటే కొన్ని బ్రిడ్జిల దగ్గర రోడ్డు ఖరాబ్ అవ్వడకు ఇక్కడ నుంచి బస్సు రాదని వాళ్ళు బంద్ చేశారు. తర్వాత బ్రిడ్జిలను కూడా బాగు చేయలేదు, అట్లనే ఉంది. అది 2 kilometers మన ఊరు ఉంది కాబట్టి ఎక్కువ మేము దాన్ని పట్టించుకోలేదు. ఇక్కడ వ్యవసాయ పొలానికి 60 feet మీదనే బూలేడంతా 10 మెగావాట్ల మోటార్ కూడా నడుస్తుంది. దానికి ఏం టెన్షన్ లేదు. యాసంగి సాగు కూడా జరుగుతుందా? అన్ని. అయితే ఇక మరి త్రాగునీటి పరిస్థితి మీ గ్రామంలో త్రాగునీటికి ఏమైనా ఇబ్బంది ఉందా? ప్రతి ఇంట్లో బోర్ ఉంది. సెల్ఫ్ గా త్రాగునీరుకైతే ఏం ఇబ్బంది లేదు. అంటే గత ప్రభుత్వం మిషన్ భగీరథ తీసుకొచ్చింది కదా, మిషన్ భగీరథ నీళ్ళు ఏమైనా వస్తాయి? అవసరం లేదు సార్. మిషన్ భగీరథ మా దగ్గరనే బాగా నీళ్ళు ఉంది. మా నానాజీ మహారాజ్ చెప్పిండు మీకు మీద నీళ్లు లేదని, కింద బాగా నీళ్లు నేను ఇస్తాను, కిందికి నీళ్లు ఉంది, కాలువకు లేదన్న. సో అంటే త్రాగునీటి కూడా ఇబ్బంది లేదు. ఇక ప్రతి ఇంటికి బోర్ ఉన్నది అంటే నీటికి ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే ఇదంతటి కారణం అంటే మీ నానాజీ మహారాజ్ ఆయన అంటారా? తప్పకుండా అన్న బోధనలు అన్న సారాంశము అదే. ఆయన చెప్పిన మాట నిజమైంది కాబట్టి నమ్మాల్సిందే. ఎన్నో మాటలు నిజమైనవి. ఇప్పుడు మనకు సమయం లేక మనం చెప్పలేం కానీ ఎన్నో మాటలు. మనం మంచిగా ఉంటే అంతా మంచి జరుగుతుంది భావిస్తారా? మనలో అందరు ఉండాలా, అందరిలో మనం ఉండాలా. మనం మంచిగా ఉండే అందరూ మంచిగా ఉంటది అని బోధనలు మనం చెప్పడమే కాదు, ఆచరణలో కూడా తీసుకొస్తే తప్పకుండా అంత మంచిగానే జరుగుతుంది. ఇంతకుముందు ఒక విషయం అంటే ఇంకా ఈ 2 పండుగలు కాకుండా మీరు ప్రధానంగా జరుపుకునేటటువంటి అంటే రైతులు గాని ఇక్కడ గ్రామస్తులు గాని తలా ఒక చేసుకునే పండుగలు ఏమి ఉన్నాయి?
మామూలుగా అయితే అందరూ చేసుకునే పండుగలు పూలాల పండుగ మీరు అప్పుడు అన్నట్టు అది ఎడ్ల కొరకు చేస్తాము, దసరా పండుగ కలిసిమెలిసి చేస్తాము, దీపావళి కూడా కలిసిమెలిసి చేస్తాము. అన్ని పండుగలుగా మామూలుగా పండుగలు హిందూ ధర్మంలో వచ్చే అన్ని పండుగలు కూడా కలిసిమెలిసి అందరం మంచిగానే చేసుకుంటాము. దాంట్లో వేరేది ఏం లేదు. మరి ఒక ఎక్క ఉంటది అఖండ జ్యోతి, ఒక 12 గంటలు దీపం పెట్టి అక్కడ భజన చేస్తాము. ఒక ఎక్క ఉంటది. మళ్ళీ కొన్ని రోజులు మేము సంత సద్గురు బాజీరావు మహారాజ్ గారి బోధనల మీద సప్తా కూడా చేసినాము. 21 రోజులు కూడా దీపం పెట్టి 21 రోజులు డే నైట్ భజనలు చేసి 21 రోజులు మేము భోజనాలు పెట్టి 21 రోజులు సప్తా జ్యోతి అఖండ జ్యోతి చేసినాం. 21 రోజులు మళ్ళా 7 days కూడా ఇంకో 5-6 సార్లు చేసినాం. 5-6 సంవత్సరాలు బాజీరావు మహారాజ్ది. ఆయన బోధనలు కూడా మా దగ్గర ఉన్నాయి. నానాజీ మహారాజ్ బోధనలు కూడా మా దగ్గర ఉన్నాయి. అన్ని అంటే మామూలుగా మేము కలిసిమెలిసి అన్ని పండుగలు. మళ్ళా నానాజీ మహారాజ్ గారి పండుగ ఏది చేస్తామంటే రథసప్తమి పండుగ చేస్తాం. రథసప్తమి అంటే దానికి కూడా 7 రోజులు మేము భోజనాలే ఉంటాయి, వేరే వాళ్ళు ఇచ్చిన భోజనాలే ఉంటది. అది 7 రోజులు ఉపవాసం ఉండి ఒక టైము భోజనం చేస్తారు. అది రథసప్తమి అంటారు దానికి. దాని తర్వాత నానాజీ మహారాజ్ పుణ్యతిథి, బాజీరావు మహారాజ్ పుణ్యతిథి. బాజీరావు మహారాజ్, నానాజీ మహారాజ్ ఇద్దరు మహారాజుల సంతుల పుణ్యతిథి ఒకటే రోజు చేసి మార్నింగ్ బాజీరావు మహారాజ్ పుణ్యతిథి చేసి ఈవినింగ్ నానాజీ మహారాజ్ పుణ్యతిథి చేసి మీరేమంటారు దానికి బూరెలు రొట్టెలు చేసి బూరెలు భోజనం చేసి నెయ్యి తీసుకొచ్చి అందరికి చుట్టుపక్కల గ్రామాలకు ఆహ్వానం పలికి అందరికి పెడతాం. అంటే దాదాపుగా మీ గ్రామంలో సంవత్సరం అంతా ఆధ్యాత్మిక మార్గాలకు పోతూ ఉంటది. ప్రతి 2 నెలలకు ఒకసారి ఏదో ఒక ప్రోగ్రామ్ వస్తుంది. ఆధ్యాత్మికత అనేది 12 నెలలు నడుస్తూనే ఉంటది. ఈ దీపం ఆరిపోయే వరకు వేరే దీపం వెలుగుతూనే ఉంటది. మరి దీని ఖర్చు సంగతి అంటే ఇప్పుడు ఒక కార్యక్రమం అంటే పెద్ద ఖర్చు ఉంటది. అయితే ఈ ఖర్చు అంతా ఇప్పుడే ఇంత ఒక విషయం తెలిసింది, దాదాపుగా ఇక్కడ అన్నదానానికి పోటీ పడతారట. అంటే మేము ఇస్తామని దానికి ఒక లైన్ కూడా ఉంటది కదా, ఏదే అది? ఇప్పుడు 26 వరకు 2026 వరకు ఈ పంచమిలో ఎవరికి భోజనాలు లేవు, వేరే ఊరు వాళ్ళే అది మొక్కులు తీర్చడానికి ఇచ్చినవి ఉన్నాయి. 26 వరకు ఎవరికి కూడా ప్లేస్ లేదు. రథసప్తమి కూడా 25 మొత్తం కంప్లీట్ గా ఉంది. అయితే వేరే మా గ్రామం నుంచి సెల్ఫ్ గా చేస్తారు కాబట్టి సెల్ఫ్ గాని వాళ్ళు ఖర్చు చేసుకుంటారు. ఇట్లా అందరిలో చేసే పండుగలకు మేము చందా తీస్తాము. అయితే బాగానే మంచిగా అందరు ఇస్తారు, ఎవరు కాదని కాదు. ఎంత శక్తి ఉంటే అంత ఇస్తారు. ఎవరు మేము ఇయ్యమని లేదు, అటు 10 రూపాయలు ఇయ్యని కానీ తప్పకుండా ఇస్తాం. కలిసిమెలిసి తీసుకుంటాం. కొన్ని పరిస్థితి లేదంటే సరే పర్వాలేదు ఏం కాదు ఆయన పని చేస్తాడు. కానీ ఎవరు కూడా ఇట్లా నీళ్ళు అయితే ఉండడు. 50 రూపాయలు ఇయ్యని 100 రూపాయలు ఇయ్యని కానీ ఇస్తారు. అది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నానాజీ మహారాజ్ యొక్క బోధనల వల్ల ఇక్కడ పూర్తిగా గ్రామస్తులందరూ కూడా ఒక మంచి ఆధ్యాత్మిక మార్గంలో, తర్వాత భక్తి భావనలో మద్య మాంసాలకు దూరంగా ఉండి క్రమశిక్షణగా కట్టుబడిగా అంతా కూడా ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండడం అయినటువంటిది చాలా స్ఫూర్తిదాయకం. మిగతా గ్రామాలు కూడా ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా అందరూ తల ఒక చేసుకొని ఆ కార్యక్రమం నిర్వహించడం, ఆ తర్వాత ఎవరికి కష్టం వచ్చినా కూడా ఆ కష్టంలో కూడా అందరూ పాలు పంచుకోవడం అనేటువంటిది గ్రామం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇది ఈ రోజు కాప్సీ గ్రామ కార్యక్రమం. రేపు ప్రసారం అయ్యే మా ఊరు కార్యక్రమంలో మరొక ఊరితో మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, అమ్మా భారత్, జనం కోసం నిజం కోసం.